కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ని, ఎక్స్ట్రాడినరీ డైలాగ్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది? అమ్మా గంగా, పరిస్థితి ఎలా ఉంది అని అంటే చాలా దారుణంగా ఉంది. చివరికి ఈ స్థాయికి వచ్చింది నా పరిస్థితి అని చెప్తా ఉన్నా. ఇంకా నీ విషయానికి వస్తే, ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. కామంతో కళ్ళు మూసుకుపోయి చూస్తుంటాం. చాలా అద్భుతంగా కనబడతారు. తాగేస్తున్న మత్తులో చూస్తుంటాం. ఇంకా చాలా అద్భుతంగా కనబడతారు. ఎవరో ఎక్కడో చిన్న పాట రాస్తారు. ఆ పాట విని ఆ లిరిక్స్ మీ గురించే రాశారనుకుంటా. కళ్ళకు చిన్న కాటుకు పెట్టి కరిగిపోతుంటాం. నడుం దగ్గర చిన్న వంపు చూసి మురిసిపోతుంటాం. చిన్న నవ్వు నవ్వితే చాలు గిలగిలా కొట్టేసుకుని తాజ్ మహల్ ఎక్కడి కట్టాలా అని చెప్పి స్థలాలు గిల్లాలు ఎత్తికేస్తూ ఉంటాం. గంగ గారు, నాకు విషయం చెప్పండి. అసలు అమ్మాయిలకు చందమామకు లింక్ ఏంటండి? అమ్మాయిలకు సముద్ర పొలాలకు సంబంధం ఏంటండి? మీరు నవ్వితే పండు వెన్నెలా ఉంటుందా? ఇరక్కాసిన పండు వెన్నెలా ఉంటుందా? మా పిచ్చ, మా వెర్రి కాకపోతే మరేంటి? బేసిక్గా మా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వైవ్ అవుతున్నారు తప్ప నా స్త్రీ, నా ఎక్స్ట్రాడినరీ అంటే ఏ స్త్రీ ఎక్స్ట్రాడినరీ కాదు. అందరూ సర్వమంగళ మేళవే. కాబట్టి గంగ గారు, దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, మా అబ్బాయిలకి ఆర్డినరీ అమ్మాయిలే నచ్చుతారండి. అది